హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే జాబ్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే రావడం జరుగుతుంది. గైస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనే కంపెనీ నుంచి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కంపెనీలో మనకి జాబ్ వచ్చినట్లయితే శాలరీ అనేది 40,000 నుంచి 1 lakh వరకు శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎన్టీపీసీ కంపెనీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళకి లభించినటువంటి జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, జాబ్కి అప్లై చేయాలంటే ఏం చదువుకుని ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఏజ్ లిమిట్, అప్లికేషన్ లాస్ట్ డేట్, ఈ విధంగా ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ నుంచి మనకి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కంపెనీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి ఈ ఎన్టీపీసీ కంపెనీ అనేది ఆల్రెడీ 86 గిగావాట్స్ కెపాసిటీతో మనకి ప్లాంట్ అనేది ఆల్రెడీ రన్ చేస్తుంది. ఫ్యూచర్లో మనకి కంపెనీ ఎక్స్పాన్షన్లో భాగంగా 2032 ఇయర్లో 149 గిగావాట్స్ కెపాసిటీకి కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అలానే కంప్యూటర్ సైన్స్, ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 165 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మెకానికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 210 జాబ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 125 జాబ్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి 15 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. దాదాపుగా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి బ్రాంచ్ వాళ్ళకి కూడా మనకి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా జాబ్స్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి అప్లై చేయాలి అంటే బీటెక్ అనేది మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి బీటెక్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మార్క్స్ కనుక చెక్ చేసినట్లయితే మినిమం 65% మార్క్స్ అనేవి మీకు బీటెక్లో ఉండాలండి కంపల్సరీగా. 65% లేదా 65% కంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. అలానే గేట్ 2025 ఎగ్జామినేషన్ అనేది తప్పకుండా రాసి ఉండాలి. మీ బ్రాంచ్కి సంబంధించినటువంటి గేట్ ఎగ్జామినేషన్ అనేది మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు గేట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డు, అలానే రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా. జాబ్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా గేట్ 2025 స్కోర్ కార్డులో మీకు వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకుని మీకు జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదండి. డైరెక్ట్గా మీ గేట్ ఎగ్జామినేషన్ స్కోర్ని బేస్ చేసుకుని సెలక్షన్ అనేది చేస్తారు. ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్కి డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఎన్టీపీసీ కంపెనీ అనేది మనకి ఇండియాలోనే అతిపెద్ద పవర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కంపెనీ అండి. ఈ జాబ్ కనుక మనకి వచ్చినట్లయితే మనకి చాలా మంచి శాలరీ అనేది లభిస్తుంది. అలానే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. ఈ జాబ్కి ట్రైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలానే 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ అనేది పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కూడా క్యాస్ట్ వైజ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు ఇక్కడే చెక్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి.
జాబ్కి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చెక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు కంపెనీ వర్క్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత ఫైనల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది మీకు ఇండియాలో ఉన్న ఎన్టీపీసీ కంపెనీ బ్రాంచెస్లో మీకు ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ లియబిలిటీ అనేది యూజ్ చేసుకుని మీకు నచ్చినటువంటి బ్రాంచ్కి మీరు ట్రాన్స్ఫర్ అనేది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ అనేది February 25th 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు గేట్ 2025 ఎగ్జామినేషన్ రాయలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా గేట్ ఎగ్జామినేషన్ రాసి ఉన్నట్లయితే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఈ పీడిఎఫ్లోనే మనకి వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. careers.ntpc.co.in వెబ్సైట్లోనే మనం జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు గేట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబరు అలానే మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు స్కోర్ ఎంతైతే వచ్చిందో గేట్ ఎగ్జామినేషన్లో స్కోర్ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని కాపీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. స్కోర్ కార్డ్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. మీరు ఒకవేళ SC ST PWBD క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు ఈ జాబ్కి 1 రూపీ కూడా పే చేయక్కర్లేకుండా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా బీటెక్ కంప్లీట్ చేసి ఎవరైతే గేట్ 2025 ఎగ్జామినేషన్ రాసి ఉన్నారో అందరూ కూడా తప్పకుండా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ఇటువంటి జాబ్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేసుకోండి. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికెట్, పాన్ కార్డు, అలానే మీ యొక్క ఒరిజినల్ గేట్ 2025 స్కోర్ కార్డు, మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికెట్ అంటే ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఫైనల్ ఇయర్ అలానే ప్రీవియస్ సెమిస్టర్స్ అన్నిటి మార్క్ షీట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లేదా SC ST వాళ్ళు అయి ఉంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 6 monthsలో దిగినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇవి అన్నీ రెడీగా పెట్టుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయవచ్చు. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేసి February 25th 2026 లోపు అప్లై అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.